తన డబ్బులు దొంగతనం చేసింది రోహిణి అని తెలుసుకొని చంప పగలగొట్టిన ప్రభావతి. ట్విస్ట్ అదిరింది. మీనాక్షి ఇంట్లో తను దాచుకున్న 2 లక్షలు రోహిణి దొంగతనం చేసిందని ప్రభావతి ఎలా తెలుసుకోబోతుందనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతకంటే ముందు రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము ఈ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అసలు విషయం ఏంటంటే ముఖేష్ సార్ తన షోరూమ్ యాడ్ షూటింగ్ కోసం మనోజ్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలను మనోజ్ అకౌంట్లో వేశారు. కానీ ఈ తెలివైన మనోజ్ మాత్రం ఆ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పకుండా అందరినీ ఫ్రీగా యాక్ట్ చేయమని ఒప్పించి గట్టింగ్ అయితే తీసుకువెళ్తాడు. గట్టింగ్ స్పాట్లో ముంబై నుంచి వచ్చిన డైరెక్టర్ టీం అంతా కూడా రెడీగా ఉంటుంది. అక్కడ ఎవరి పాత్ర ఏంటో వాళ్ళకి వివరిస్తూ ఉంటారు వాళ్ళు. మనోజ్ మరియు రోహిణి రిచ్ ఫ్యామిలీగా, రవి మరియు శృతి మిడిల్ క్లాస్ దంపతులుగా, ఇక బాలు మరియు మీనా నిరుపేద కుటుంబంలా నటించాలని డైరెక్టర్ అయితే చెప్తాడు. ప్రభావతి మరియు సత్యం మాత్రం ఆ షోరూమ్ యజమానులుగా కనిపించాలి. ఈ విభజన బాలుకి అసలు కూడా నచ్చదు. ఇక్కడ కూడా మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తున్నారా అని బాలు మనసులో మదన పడుతూ ఉంటాడు. కానీ మీనా అతనికి నచ్చజెప్పి గట్టింగ్లోకి పాల్గొనేలాగా చేస్తుంది. గట్టింగ్ మొదలవగానే డైరెక్టర్ చాలా సీరియస్గా ఉంటాడు. ముఖ్యంగా సత్యం గారు కెమెరా వైపు సరిగ్గా చూడడం లేదని, ప్రభావతి గారు ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వడం లేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక డైరెక్టర్ వచ్చి తన తండ్రిని ఏకవచనంతో సంబోధిస్తూ అందరి ముందు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే బాలుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వెంటనే వెళ్ళి ఆ డైరెక్టర్ కాలర్ పట్టుకోవడానికి సిద్ధమవుతాడు. మీనా అతన్ని ఆపి, ఇది మనోజ్ పరువుకి సంబంధించిన విషయం, ఇప్పుడు గొడవ వద్దు అని బ్రతిమలాడుతుంది. చివరికి ఎలాగోలా షూటింగ్ పూర్తయితే చేస్తారు. అయితే గట్టింగ్ ముగిసిన తర్వాత డైరెక్టర్ అసలు నిజం బయట పెట్టేస్తాడు. ముఖేష్ గారు ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులు మనోజ్ తీసుకున్నాడని డైరెక్టర్ చెప్పేసరికి దీంతో మనోజ్ వేసిన ప్లాను తలకిందులై అందరి ముందు దోషిగా నిలబడతాడు. గట్టింగ్ స్పాట్లో మనోజ్ అసలు రంగు బయటపడడంతో అక్కడి వాతావరణం మొత్తం వేడెక్కిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ ముఖాలు కోపంతో ఎర్రబడిపోతాయి. ముఖ్యంగా సత్యం గారు తన కొడుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తాడని అస్సలు కూడా ఊహించలేదు. మనోజ్ మాత్రం ఇక ఏదో కవర్ చేద్దామని చూస్తూ, అందరికీ కలిసి ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నాన్న, అందుకే విషయం దాచాను అని అంటూ ఉంటాయి. బాలుకి నవ్వొస్తుంది. ఒరే మనోజ్, నీ సర్ప్రైజ్ ఏంటో మాకు అర్థమైంది లేరా? ఆ డబ్బులన్నీ నీ జేబులో వేసుకొని మా అందరినీ వెధవలు చేద్దామనుకున్నావు కదా. ముఖేష్ సార్ని అకౌంట్లో డబ్బులు వేస్తే కనీసం ఒక్క మాట అయినా చెప్పావా అని గర్జిస్తాడు. రవి కూడా తన అన్నయ్య ప్రవర్తన చూసి చాలా బాధపడతాడు. అన్నయ్య, మేము నీ కోసం నీ షోరూమ్ బాగుండాలని కదా గట్టింగ్కి వచ్చాము, నువ్వేమో మమ్మల్ని ఇలా మోసం చేస్తావని అని అడుగుతూ ఉంటాడు. ఇక శృతి అయితే అస్సలు కూడా తగ్గదు. నేను ముందు చెప్పాను కదా రవి, వీళ్ళు ఏదో ఒక మతలబు చేస్తారని. చూడు ఇప్పుడు అసలు విషయం ఎలా బయటపడిందో. డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకున్న గుర్తింపు వేరు, కానీ ఇక్కడ నీ అన్నయ్య కోసం నేను చేసిన యాక్టింగ్కి కనీసం గౌరవం కూడా తగ్గలేదు అని విసుక్కుంటూ ఉంటుంది. రోహిణికి అక్కడ ఉండడమే ఇష్టం లేదు. అందరి ముందు పరువు పోతుందని తెలిసి సైలెంట్గా మనోజ్ దగ్గరికి వెళ్ళి అతన్ని మందలిస్తూ ఉంటుంది. చివరికి రోహిణి తన ఫోన్ తీసి మనోజ్ అకౌంట్ నుండి ప్రతి ఒక్కరికి ఆ 25,000 రూపాయలను ఫోన్పే చేస్తుంది. డబ్బులు పడంగానే బాలు ఒక వింతైన నవ్వు నవ్వి, చూసావా మనోజ్, నీ ప్లాను ఎలా తలకిందులైందో. కష్టపడింది మేమైతే సుఖపడింది అనుకున్నది నువ్వు, ఇప్పుడు అందరికీ దగ్గర దొరికిపోయావు అని వెటకారంగా అంటూ ఉంటాడు. మనోజ్ తలదించుకొని ఏమీ మాట్లాడలేక నిలబడతాడు. ప్రభావతి మాత్రం తన పెద్ద కొడుకు పక్షాన నిలబడడానికే ప్రయత్నిస్తుంది. కానీ సత్యం గారి చూపులకి భయపడి నోరు మెదపదు. గట్టింగ్ అయిపోయి అందరూ అక్కడికి నిండి బయలుదేరుతారు. బాలు తన కారులో ఈఎంఐ కట్టాలని చెప్పి ఫైనాన్స్ ఆఫీస్ వైపు వెళ్తాడు. అతని మనసులో ఒకటే ఆలోచన, ఎలాగోలా ఈ నెల ఈఎంఐ కట్టేస్తే ఒక పని అయిపోతుందని అనుకుంటాడు. అక్కడికి వెళ్ళిన బాలు మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా కార్ నెంబర్ ఇది, ఈ నెల ఈఎంఐ కట్టాలి అని అడుగుతాడు. మేనేజర్ కంప్యూటర్ చెక్ చేసి, బాలు గారు ఆల్రెడీ ఈఎంఐ కట్టేశారండి అని సమాధానం ఇచ్చేసరికి ఆ మాట వినంగానే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు.
నేను ఇప్పుడే కదా వచ్చాను, నాకంటే ముందు ఎవరు కట్టారు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే వెనకాల నుండి మీనా నవ్వుతూ కనిపిస్తుంది. బాలు ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూడంగానే మీనా చిరునవ్వుతో నిలబడి ఉంటుంది. ఏంటి కారు ఈఎంఐ నువ్వు కట్టడం ఏంటి అని బాలు అయోమయంగా అడుగుతూ ఉంటాడు మీనాని. మీనా మెల్లగా దగ్గరికి వచ్చి, అవునండి, ఇందాక మనోజ్ ఇచ్చిన 25,000 రూపాయలు ఉన్నాయి కదా, వాటితోనే కట్టేశాను. ఆ డబ్బులు ఎలాగో మనం యాడ్ షూటింగ్ వల్లే వచ్చినవే కదా, అందుకే మీ మీద భారం తగ్గించాలని ఇలా చేశాను అని చెప్తుంది. బాలు మనసు కరిగిపోతుంది. మీనా ఆ డబ్బుల్ని కష్టానికి దక్కినవి నీకేమైనా కొనుక్కోవచ్చు కదా అని, కారు ఈఎంఐ కోసం ఎందుకు కట్టావని బాలు అడుగుతూ ఉంటాడు. దానికి మీనా చాలా పద్ధతిగా, మీరు బాగుంటేనే కదండి నేను బాగుండేది, మీరు రాత్రనక పగలనక కష్టపడి కారు డ్రైవ్ చేస్తూ సంపాదిస్తున్నారు, ఈ నెల గండం గడిస్తే మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అంతకంటే నాకేం కావాలి అని అంటుంది. బాలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నా జీవితంలో నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మీనా అని మనస్ఫూర్తిగా అంటాడు. సరిగ్గా అదే సమయంలో సత్యం గారు కూడా అక్కడికి వస్తారు. ఆయన చేతిలో కూడా కొంత డబ్బు ఉంటుంది. రే బాలు, నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు తెలుసా, మీ కారు ఈఎంఐ కట్టడానికి నేను ఇక్కడికి వచ్చానురా అని సత్యం అయితే అంటాడు. బాలుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాన్న మీరు కూడానా, మీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని అడుగుతూ ఉంటే, మనోజ్ గారు ఇచ్చిన 25,000 రూపాయలేరా, వాడు చేసిన తప్పుకి నేను సిగ్గుపడుతున్నాను, అందుకే ఆ డబ్బుని నీకు సహాయంగా ఇద్దామనుకున్నాను అని సత్యం అయితే చెప్తాడు. అప్పుడే బాలు నవ్వుతూ, నాన్న మీ కోడలు మీకంటే ముందే వచ్చేసి ఈఎంఐ కట్టేసింది నాన్న, చూసారా మీ కోడలికి నా మీద ఎంత ప్రేమో అని గర్వంగా చెప్తాడు. సత్యం గారు సంతోషంతో మీనాని దీవిస్తారు. నిజంగా రే బాలు, మీనా ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటిది, తన వల్లే మన కుటుంబం ఇంకా కలిసి ఉంది అని మెచ్చుకుంటూ ఉంటాడు. రాజేష్ కూడా అక్కడికి వచ్చి, బాలు నీది ఎంత పుణ్యమో చూడరా, ఒక పక్క తండ్రి మరో పక్క భార్య ఇద్దరు నీకోసమే ఆలోచిస్తున్నారు, ఇలాంటి వాళ్ళు దొరకడం నిజంగా గొప్ప విషయం అని అంటూ ఉంటాడు. బాలు ముఖంలో 1000 కోట్ల వెలుగు కనిపిస్తుంది. అవును రాజేష్, నా నాన్న, నా భార్య, మా శీలా డార్లింగ్, వీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, వీళ్ళు ఉంటే చాలు నాకు, నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని అయిపోయినట్టు ఉంటుంది అని సంతోషంగా చెప్తాడు. ఆ తర్వాత సత్యం, సరేరా బాలు, మీనా కట్టేసింది కాబట్టి వచ్చే నెల ఈఎంఐ అయితే నేనే కడతాను అని ఆ డబ్బులు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి అందరూ కలిసి అక్కడ నుండి నవ్వుతూ బయలుదేరుతారు. అందరూ కలిసి నవ్వుతూ ఫైనాన్స్ ఆఫీస్ నుండి బయటికి వస్తారు. బాలు ముఖంలో ఎప్పుడూ లేనంత ఆనందం అయితే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీనా మెల్లగా సత్యం దగ్గరికి వెళ్ళి, మావయ్య మీరు వెళ్ళండి, నేను కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఈరోజు ఇంట్లో ఏదో చిన్న పూజ పెట్టుకుంది, నన్ను కొన్ని తాజా పువ్వులు తీసుకురమ్మని అడిగింది, ఆ పూలు ఇచ్చేసి నేను వెంటనే ఇంటికి వచ్చేస్తాను అని చెప్తుంది. సత్యం గారు సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి బాలుతో కలిసి వెళ్ళిపోతాడు. మీనా తన స్కూటీ మీద పూలు తీసుకొని కామాక్షి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు కామాక్షి ఇంట్లో ప్రభావతి తన డ్యాన్స్ క్లాస్ నడుపుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పిల్లలందరికీ భరతనాట్యం నేర్పిస్తూ ముద్రలు వేయిస్తూ చాలా సీరియస్గా ఉంటుంది. మధ్యలో కామాక్షి అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏ కామాక్షి ఏంటి నీకు కళ్ళు కనపడడం లేదా, క్లాస్ జరుగుతూ ఉంటే మధ్యలో ఎందుకు వస్తున్నావు అని ప్రభావతి కోప్పడుతుంది. దానికి కామాక్షి, లేదమ్మా, మీనాని పువ్వులు తీసుకురమ్మన్నాను, తను ఇంకా రాలేదేంటని చూస్తున్నాను అని సమాధానం ఇస్తుంది. సరిగ్గా అదే సమయానికి మీనా లోపలికి వస్తుంది. అత్తయ్య ఇదిగో పూలు, కొంచెం పనుండి లేట్ అయ్యింది అని చెబుతూ పూల బుట్టను కామాక్షికి అందిస్తుంది. కామాక్షి సంతోషంగా, చూడు ప్రభావతి, మీనా కట్టిన పూలు ఎంతో అందంగా ఉన్నాయో, అందుకే తనని తీసుకురమ్మన్నాను, మీనా నువ్వే వెళ్ళి ఆ దేవుడి పటాలకి చక్కగా అలంకరించమ్మా అని చెప్తుంది. ప్రభావతి మాత్రం మూత తిప్పుకొని, ఈ ఊర్లో ఇంకెవరు పూలు అమ్మేవాళ్ళు లేరా ఏంటి, దీని దగ్గరే పూలు అడగాల, దీనికి ఏమైనా గవర్నమెంట్ అవార్డు ఇస్తుందా ఏంటి, ఈ పూలు బాగా కడుతుందని అని వెటకారంగా అంటూ ఉంటుంది మీనాని. అవేమి పట్టించుకోకుండా మీనా అయితే వంటగది పక్కనే ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళి పూలతో అలంకరణ చేయడం మొదలు పెడుతుంది మీనా. ఆ సమయంలోనే ఒక ఆవిడ తన కూతుర్ని తీసుకొని లోపలికి వస్తుంది. ఆ అమ్మాయి ప్రభావతి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటుంది. మాస్టర్, మీరు చాలా బాగా నాట్యం నేర్పిస్తున్నారని నా కూతురు ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది, అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నేను చీరల బిజినెస్ చేస్తుంటాను,
మీకు కొన్ని మంచి చీరలు చూపిద్దామని తెచ్చాను అని పరిచయం చేసుకుంటుంది. ప్రభావతికి చీరలంటే చాలా ఇష్టం కదా. వెంటనే క్లాస్కి బ్రేక్ ఇచ్చి చీరలు చూడడానికి కూర్చుంటుంది. ఆవిడ ఒక్కొక్క చీర తీసి ప్రభావతి ముందు వేసి, ఈ బ్లూ కలర్ మీకు అదిరిపోతుంది, ఈ గోల్డ్ కలర్ చీర మీలాంటి వాళ్ళు కట్టుకుంటేనే అందం అని పొగుడుతూ ఉంటుంది. ఆ చీరలమ్మే ఆవిడ ప్రభావతిని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక్కొక్కటిగా 3 చీరలు తీసి పక్కన పెడుతుంది. మాస్టర్, మీ కళ్ళకి ఈ రంగులు చాలా నిండుగా ఉన్నాయి, ఇవే మీకు ప్రత్యేకం అని చెప్పేసరికి ప్రభావతి మురిసిపోతుంది. సరేనంటూ రేటు అడిగితే, మీరు మా అమ్మాయికి గురువు గారు, మీ దగ్గర ఎక్కువ తీసుకుంటానా, ఈ 3 కలిపి కేవలం 18,000 రూపాయలు అని చెప్తుంది. 18,000 అనగానే ప్రభావతి ఒక్కసారే షాక్ అవుతుంది. కానీ పక్కన ఉన్న కామాక్షి మాత్రం మనసులో నవ్వుకుంటూ అలాగే జరగాలి, తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి తన పరువు కోసం వెనక్కి తగ్గలేక లోపల ఉన్న కామాక్షికి సైగ చేస్తుంది. కామాక్షి, వెళ్ళి ఆ డబ్బులు తీసుకురాపో అని పురమాయిస్తుంది. కామాక్షి వెంటనే వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ మీనా అప్పటికే దేవుడి పటాలకి పూలు అలంకరిస్తూ ఉంటుంది. కామాక్షి మీనాని పట్టించుకోకుండా పక్కనే ఉన్న పోపుల డబ్బా దగ్గరికి వెళ్తుంది. ఆ డబ్బాలోని ప్రభావతి దాచిపెట్టిన ఆ 2 లక్షల రూపాయలు ఉండాలి. కానీ ఆ కామాక్షి ఆ డబ్బా మూత తీసి చూడంగానే తన గుండె ఆగినంత పని అయిపోతుంది. డబ్బా ఖాళీగా ఉంటుంది, 1 రూపాయి కూడా అందులో కనిపించదు. కామాక్షి కళ్ళు బైర్లు కమ్ముతాయి. అయ్యో, ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడికి పోయాయి అని కంగారుగా డబ్బా మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. అడుగున ఉన్న గింజలు కూడా తీసేసి చూస్తుంది. కానీ డబ్బులు మాత్రం అస్సలు కూడా దొరకవు. బయట ప్రభావతి చీరలమ్మే ఆవిడ ముందు ఫోజు కొడుతూ, ఏంటి కామాక్షి, అంతా సేఫా, త్వరగా తీసుకురా అని కేకలు వేస్తుంది కామాక్షిని. అప్పుడే కామాక్షి వణికిపోతూ బయటికి వచ్చి, వదినా, 1 నిమిషం ఇటు రావా అని పిలుస్తూ ఉంటుంది. ప్రభావతి విసుక్కుంటూ లోపలికి వెళ్తుంది. ఏంటి, ఆ చిన్న పనికి కూడా నన్ను పిలుస్తావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే కామాక్షి గొంతులో వణుకుతూ, వదినా, డబ్బులు లేవు వదినా అని అనగానే పోపుల డబ్బాలో పెట్టిన 2 లక్షలు కనిపించడం లేదని చెప్తుంది. ఆ మాట వినగానే ప్రభావతికి నోట మాట రాదు. తన కళ్ళ ముందే మీన పువ్వులు పెడుతూ ఉండడం చూసి ప్రభావతి మనసులో ఒకటే ఆలోచన మొదలవుతుంది. అంటే ఈ మీనాని ఆ డబ్బులు కొట్టేసిందా అని అనుమానాన్ని పెంచుకుంటుంది. కామాక్షి మాట వినగానే ప్రభావతికి భూమి ఆగిపోయినంత పని అవుతుంది. ఏంటే, 2 లక్షల రూపాయలు కనిపించడం లేదని అంత మామూలుగా చెప్తున్నావా? ఇక్కడ కదా, ఈ పోపుల డబ్బాలోనే కదా పెట్టింది అని గట్టిగా అరుస్తుంది. కామాక్షి వణికిపోతూ, అవును వదినా, ఇక్కడే పెట్టాను, ఏమైనాయో తెలియడం లేదు అని చెప్పి ఇక కంగారు పడిపోతూ ఉంటుంది. అని అంటూ కంగారు పడిపోతూ ఆ డబ్బాని ప్రభావతి ముందు పెడుతుంది. ఈ డబ్బాలోనే వేసింది అని ప్రభావతి ఆ డబ్బాని తిరిగేసి చూస్తుంది. కానీ అందులో ఒక్క పైసా కూడా కనిపించదు. వెంటనే ప్రభావతి చూపులు పక్కనే దేవుడి పటాలకి పూలు పెడుతున్న మీనా మీదకి వెళ్తాయి. ఆ సమయంలో మీనా చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ప్రభావతి మనసులో ఒకటే ఆలోచన మొదలవుతుంది. మేము ఇక్కడ చీరలు చూసుకుంటూ హాల్లో ఉన్నాము, మీనా ఏమో లోపల పూలు పెడుతుంది. అంటే ఈ దేవుడు పటాల దగ్గరికి రావాలంటే ఈ పోపుల డబ్బా పక్క నుంచే రావాలి కదా. ఖచ్చితంగా మీనానే డబ్బులు చూసి ఉంటుంది, తనే తీసి తన సంచిలో వేసుకొని ఉంటుందని గట్టిగా నిర్ణయించుకుంటుంది. ప్రభావతి ఒక్క ఉదుటున మీనా దగ్గరికి వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే మీనా, ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా ఉలిక్కిపడి, ఏంటత్తయ్యా, పూలు పెడుతున్నాను, ఎందుకు అలా అరుస్తున్నారు అని కంగారుగా అడుగుతుంది. పూలు పెడుతున్నావా లేక చేతికి చిక్కినవి నీ సంచిలో వేసుకుంటున్నావా అని ప్రభావతి నిలదీస్తుంది. మీనాకు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య అని అంటూ ఉంటుంటే ప్రభావతి ఇంకా రెచ్చిపోతుంది. అర్థం కావడం లేదా? ఈ డబ్బాలో ఉన్న 2 లక్షల రూపాయలు ఏమయ్యాయో చెప్పు. నువ్వు లోపలికి రాకముందు ఆ డబ్బాలు ఇక్కడే ఉన్నాయి, నువ్వు వచ్చాక ఇప్పుడు మాయమయ్యాయి. ఇంట్లో ఉన్నది నువ్వే కదా, మరి ఆ డబ్బులు ఎక్కడ పోయాయి అని ప్రభావతి అందరి ముందు మీనాని దొంగలా నిలబెడుతుంది. మీనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అత్తయ్య, నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు కదా, ఎందుకు మీరు అలా నన్ను దొంగ అని నా మీద నింద వేస్తున్నారు? నాకెందుకు మీ డబ్బులు, నా కష్టార్జితం నాకు చాలు అని ఏడుస్తూ చెప్తుంది. కానీ ప్రభావతి మాత్రం, నీ వేషాలు నాకు తెలుసు, నీ తమ్ముడు దొంగ, నువ్వు కూడా దొంగవే,
డబ్బులు ఇస్తావా లేదా అని రంకెలు వేస్తుంది. ప్రభావతి మాటలకి ఇక మీనా నిలువున నీరైపోతుంది. అత్తయ్య, నన్ను అంత మాట అనకండి. మా తమ్ముడు ఏదో ఆవేశంలో తప్పు చేశాడు, కానీ నేను ఎప్పుడూ ఎవరి పైసా ఆశించలేదు. ఈ పూలు పెట్టుకోవడానికి వచ్చినా అని తప్ప మీ డబ్బులు ముట్టుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు అని మీనా ఏడుస్తూ ప్రాధాయపడుతుంది. కానీ ప్రభావతి అస్సలు కూడా వినదు. చూడు కామాక్షి, ఇక్కడ దొంగలు ఎవరో దొరలు ఎవరో మనకి అర్థమైపోయింది. ఈమె లోపలికి రావడం, డబ్బులు మాయమవడం ఒకేసారి జరిగాయంటే ఇది పక్కా స్కెచ్చే అని నిందలు వేస్తుంది. కామాక్షి మాత్రం లోపల ఏదో అనుమానం కొడుతూనే ఉంటుంది. వదిన, ఒక నిమిషం ఆగు. మీనా అలాంటి అమ్మాయి కాదు. ఇలాంటి పని ఎప్పుడూ కూడా తను చేయదు. తను ఎందుకు చేస్తుంది? మీనాకి మద్దతుగా మాట్లాడుతుంది కామాక్షి. కానీ ప్రభావతికి అప్పటికే కోపం నశాలానికి ఎక్కేస్తుంది. నువ్వు ఊరుకో కామాక్షి, ఈమె వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో. బహుశా ఆ బాలుగాడు కారు ఈఎంఐ కట్టడానికి డబ్బులు తక్కువయ్యాయేమో, అందుకే ఈమెని పంపి ఇలా చేయించి ఉంటాడు అని అత్త కోడళ్ళ అనుబంధాన్ని కూడా ఇక శంకిస్తూ చెప్తూ ఉంటుంది ప్రభావతి. మీనా తన సంచిని ప్రభావతి ముందు పెట్టి, ఇదిగోండి అత్తయ్య, నా సంచి మొత్తం వెతకండి, అందులో మీరు రూపాయి ఉన్నా నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని కన్నీళ్లతో చెప్తుంది. ప్రభావతి ఆ సంచిని లాక్కొని నేలకేసి కొట్టి అందులో ఉన్న సామాన్లన్నీ బయటపడేలా చేస్తుంది. పువ్వులు, చిన్న పర్సు తప్ప ఇందులో ఏమీ కూడా కనిపించవు. అయినా ప్రభావతి తగ్గదు. ఇందులో లేకపోతే ఇంకెక్కడ దాచి ఉంటావు, లేదా బయట ఎవరికైనా ఇచ్చి ఉంటావు. నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు అని మీనాని బయటికి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఉన్న చీరలామె ఆవిడ డ్యాన్స్ నేర్చుకునే పిల్లలంతా ఆ గొడవని వింతగా చూస్తూ ఉంటారు. మీనా పరువుని రోడ్డున పెడుతుంటే కామాక్షికి చాలా బాధ అనిపిస్తుంది. వదిన, ఆగు, ఒక్క నిమిషం ఆలోచించు. ఇక్కడ మీనా కాకుండా ఇంకెవరైనా వచ్చారా అని మనం సరిగ్గా చూసుకోవాలి కదా అని సర్ది చెప్పుతుంది. కానీ ప్రభావతి మాత్రం, నాకు తెలుసు కామాక్షి, ఈమెను ఇప్పుడే గట్టిగా నిలదీస్తే నిజం బయటపడుతుంది, లేకపోతే ఆ 2 లక్షలు గోవిందా అని మొండిగా వాదిస్తూ ఉంటుంది ప్రభావతి. మీనా కన్నీళ్లతో అల్లాడిపోతూ ఉంటే ప్రభావతి మాత్రం అస్సలు కూడా తగ్గకుండా తన మీద నిందలు వేస్తూనే ఉంటుంది. చూడు కామాక్షి, ఈమె ఏడుపు చూసి మోసపోకు. దొంగలు ఎప్పుడు ఇలాగనే ఏడుస్తారు. నా కష్టార్జితం 2 లక్షల రూపాయలు మాయమైతే ఈమె ఏడుపుతో సమాధానం చెప్తుందా అని విరుచుకుపడుతుంది. మీనా చేతులు జోడించి, అత్తయ్య, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ డబ్బులు తీయలేదు, అస్సలు కూడా ముట్టుకోలేదు. కావాలంటే నన్ను మొత్తం కూడా వెతుక్కోండి, ఇల్లు వెతుక్కోండి అని రోధిస్తుంది. సరిగ్గా అప్పుడే కామాక్షి తలలో ఒక మెరుపు మెరుస్తుంది. తనకి ఒక విషయం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. ప్రభావతి మీనాని కొట్టడానికి చెయ్యి ఎత్తబోతూ ఉంటే కామాక్షి పరుగున వచ్చి ప్రభావతి చెయ్యి పట్టుకుంటుంది. వదిన, ఆగు, ఒక్క నిమిషం, నా మాట విను. మనం ఒక పెద్ద తప్పు చేస్తున్నాము అని అనిపిస్తుంది. మీనా రాకముందు, అంటే నువ్వు డ్యాన్స్ క్లాసు మొదలుపెట్టినా ముందు నీ కోడలు రోహిణి ఇక్కడికి వచ్చింది, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే ఆ మాట వినగానే ప్రభావతి ఒక్క నిమిషం స్టన్ అయిపోతుంది. రోహిణి రావడం ఏంటి, తనెందుకు వస్తుందని ఆశ్చర్యంగా అడుగుతుంది. కామాక్షి గొంతు సవరించుకొని, అవును దినా, నువ్వు లోపలికి పిల్లలకి నాట్యం నేర్పిస్తున్నప్పుడు రోహిణి వచ్చింది. మా అత్తయ్య మీ దగ్గర ఏదో డబ్బులు దాచారట కదా, ఆ కేసు వెనక్కి తీసుకోవడానికి లాయర్ దగ్గర తీసుకున్న 2 లక్షలు ఇక్కడే ఉన్నాయంట కదా అని నన్ను గట్టిగా నిలదీసింది. నువ్వు అంత రహస్యంగా దాచిన విషయం తనకి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆ విషయం బయటపడింది. ప్రభావతి షాకుతో నోరు వెళ్ళబడుతుంది. రోహిణికి ఆ విషయం తెలుసా, నువ్వు తనకి చెప్పావా అని అడుగుతూ ఉంటే, నేను చెప్పలేదు వదినా, తనే వచ్చి నన్ను బెదిరించినంత పని చేసింది. ఆ గొడవలో తను వంటగది వైపు వెళ్ళడం కూడా నేను చూశాను. అప్పుడే నువ్వు పిలవడంతో నేను హాల్లోకి వచ్చాను. బహుశా ఆ సమయంలో తను ఆ పోపుల డబ్బాలో చెయ్యి వేసి ఉండొచ్చు కదా అని కామాక్షి తన అనుమానాన్ని బలంగా చెప్తుంది. మీనా ఆశ్చర్యంతో నోరు మూసుకుంటుంది. ప్రభావతికి తన కళ్ళు ముందు రోహిణి చేసిన మోసం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. కామాక్షి మాటలు వినగానే ప్రభావతికి నెత్తిన పిడుగు పడినట్టు అయిపోతుంది. ఏంటి, రోహిణి ఇక్కడికి వచ్చిందా? నా బంగారు కోడలు, నేను ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే ఈ రోహిణి నా డబ్బులే దొంగతనం చేసిందా? నేను నమ్మలేనట్టుగా ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. తను వచ్చినప్పుడు నువ్వు లోపల క్లాసులో ఉన్నావు. తను నేరుగా వంటగది వైపు వెళ్ళడం నేను చూశాను. అప్పుడు నువ్వు పిలవడంతో నేను వెళ్ళిపోయాను.
ఆ గ్యాప్లోనే తను ఆ 2 లక్షలు కొట్టేసి ఉంటుంది. మీనా రాకముందే రోహిణి ఇక్కడికి నుంచి వచ్చి వెళ్ళింది అని అసలు నిజాన్ని విడమర్చి చెబుతుంది. ఆ మాట వినగానే ప్రభావతికి తన తప్పేంటో అర్థమైపోతుంది. అప్పుడే ఇంకా పరాయి దానిలా చూస్తూ లేనిపోని నిందలు వేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. మీనాని చూసి, మీనాని నమ్మకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా మీనా, నా కళ్ళు మూసుకుపోయాయి, ఎవరు అన్న మాటలు నమ్మి నిన్ను ఇన్ని మాటలు అన్నాను, నీ తమ్ముడు దొంగ అన్న నోటితోనే నిన్ను కూడా దొంగని చేశాను, నన్ను క్షమించు తల్లి అని మీనా చేతులు పట్టుకొని ఏడుస్తుంది. మీనా కూడా తన అత్తయ్య మారిన తీరు చూసి ఆమెని హద్దుకొని శాంతిస్తుంది. కానీ ప్రభావతి లోపల కోపం మాత్రం రోహిణి మీద కట్టలు తెచ్చుకుంటుంది. రోహిణిని సొంత కూతురులాగా అనుకున్నాను, నా కొడుకు జీవితాన్ని చక్కదిద్దుతుందని నమ్మితే నా ఇంట్లోనే కన్నం వేస్తుందని పళ్ళు కొరుకుతూ వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. కామాక్షి, మీనా కూడా ప్రభావతి వెంటే వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే రోహిణి హాల్లో కూర్చొని చాలా రిలాక్స్గా కాఫీ తాగుతూ ఉంటుంది. ప్రభావతిని చూడంగానే ఏంటత్తయ్య అప్పుడే వచ్చేసారా, షాపింగ్ అయిపోయిందా అని ఏమీ తెలియనట్టు పలకరిస్తుంది. ప్రభావతి ఒక్క క్షణం కూడా ఆగకుండా రోహిణి దగ్గరికి వెళ్ళి చెల్లున గట్టిగా ఒక చెంప దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బకి రోహిణి చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోయి పగిలిపోతుంది. ఇంట్లో ఉన్న మనోజ్, బాలు, సత్యం అందరూ షాక్ అయిపోయి అక్కడికి వస్తారు. అమ్మ ఏంటిది, రోహిణిని ఎందుకు కొట్టావని మనోజ్ అరుస్తాడు. అప్పుడే ఇక ప్రభావతి గర్జిస్తూ దొంగ మన ఇంట్లోనే ఉందిరా, కామాక్షి ఇంట్లో నేను దాచిన 2 లక్షలు కొట్టేసింది అని అంటూ ఉంటుంది. ప్రభావతి ఆ లక్షలు కొట్టేసింది రోహిణియే. మీనా మీద నింద వేసి నేను తప్పు చేశాను, కానీ ఈ కిలాడి కోడలు అసలు రంగు ఈరోజు బయటపడింది అని రోహిణి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడుతుంది. రోహిణి ముఖం పాలిపోయి ఏడుస్తూ నిలబడుతుంది. ఇలా గుండె నిండా గుడిగంటల సీరియల్లో రోహిణి పాపం పండి అదిరిపోయే ట్విస్ట్ అయితే రాబోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రోహిణి చేసిన దొంగతనం ఈ విధంగా బయటపడడంతో కథ ఎంతో ఆసక్తికరంగా మారిందో. మరి ప్రభావతి రోహిణిని ఇంటి నుండి వెళ్ళగొడుతుందా, మనోజ్ తన భార్యని సమర్థిస్తాడా? ఇవన్నీ తెలియాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.